నాకు మెసేజ్ చేసిన వాడి గురించి అయితే తెలిసింది. వాడు ఎవరు ఏంటి అని నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే చెప్పను, ఎందుకంటే తను ఇప్పుడుగా చాలా బాధపడుతున్నాడు. అనవసరంగా మెసేజ్ చేశాను. కానీ మీకు ప్రూఫ్స్ కావాలి కాబట్టి, ఎవరికన్నా ప్రూఫ్ కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. నేను స్క్రీన్ షాట్లు తీశాను, అవన్నీ మీకు పెడతాను. అలాగే కొన్ని వీడియోలు ఉన్నాయి. అలాగే కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్కి వాడు మెసేజ్ చేసినవి కూడా ఉన్నాయి. అలాగే ఏమైనా మెసేజ్ చేశాడు ఏంటి అవి కూడా నేను నీకు క్లారిటీగా అనేది మెసేజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ చాలా మీనింగ్తో ఆడ మెసేజ్లు అనేవి ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు క్రాప్ చేసి పెట్టాలంటే కష్టం. అదే మీరు నాకు చాలామంది నిజంగా అన్నాడా లేదా ప్రూఫ్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే, వాళ్ళు కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు కావాలంటే ఆ ప్రూఫ్స్ అన్నీ పెడతాను. అలాగే నేను వీడియోలోనే ఆపను, ఇంకా మాట్లాడిన దాని మీద ఒక 10-15 వీడియోలు అన్నీ ఉంటాయి. అవన్నీ పక్కాగా చేస్తాను, ఎవరేమనుకున్నా సరే. అలాగే కొంతమంది నాకు మెసేజ్ కూడా చేశారు. ఎవరు చేశారు అసలు ఏంటి దాని గురించి కూడా మీకు చెప్తాను. తను వాళ్ళతో ఎలా మాట్లాడాడు, ఎవరి గురించి మాట్లాడాడు, అసలు ఎందుకు ఇదంతా చేశాడు అనే దానికి కూడా వీడియో అనేది వచ్చింది. చివరికి అతను అయితే సారీ చెప్పాడు. ఆ సారీ చెప్పడానికి గల కారణం, అసలు నేను ఏం చేశాను ఏంటి అనేది మీకు ఒక లాంగ్ వీడియోతో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది మాత్రం నేను ఇప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను. కొంతమంది అంటున్నారు నిఖిల్, మరి నిఖిల్ అంటే నిఖిల్ని ఎందుకు అంటున్నావు అన్నారు. అదే నిఖిల్ ఫ్యాన్స్ అంటే మరి నిఖిల్ని ఎందుకు నువ్వు బ్లేమ్ చేస్తున్నావు అంటే దానికి రీజన్ ఉంది. అసలు మీరు నన్ను కదిలిపోతే నేను పాజిటివ్గా నా కామెంట్లకి నేను రిప్లై ఏదో ఇస్తున్నాను. మీరు వచ్చిన అది ఇంకా మీదట వదిలేస్తే బాగుండిద్ది. ఇలాగే నాకేమన్నా కామెంట్లు కానీ మెసేజ్లు కానీ వస్తే నేను అంతే రియాక్ట్ అవుతాను. అది ఎవరేమనుకున్నా సరే, ఏం చేసినా సరే. ఈ వీడియో ప్రకారం మీకు ప్రూఫ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ అనేది చేయండి, లేకపోతే వద్దు.